Good morning, children. Good morning, sir. How are you? We are fine, sir. Fine. Today we are going to learn a new topic, which is called reading the pictures. We are given some pictures in the beginning of our textbooks. మనకు కొన్ని పిక్చర్స్ ఉన్నాయి బిగినింగ్ లోపల. బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీ. ఇట్ ఈస్ కాల్డ్ బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీ. సే ఇట్ అగైన్. అంటే ఏంటంటే ఆ పిక్చర్స్ చూస్తూ మనం వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం, డిస్క్రైబ్ చేయడం, అందులో ఉన్నటువంటి ఆ కంటెక్స్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కొరకు అని చెప్పేసి ఆ యాక్టివిటీస్ని మనకి ఇస్తాం. వాటిని ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాటిని ఎలా మాట్లాడాలి అన్న సంగతి తెలుసుకోవడానికి ఒక కొద్ది రోజుల క్రితం నేను ఏం చేశాను, ఐ ఎక్స్ప్లెయిన్ టు అబౌట్ హౌ టు యూజ్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ టు టాక్ అబౌట్ కంటిన్యూస్ యాక్షన్స్. కొద్ది రోజుల క్రితం నేను ఏం చేశాను, కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నేను మీకు చెప్పాను. ఎందుకు చెప్పాను అని అంటే, ఇలాంటి పిక్చర్స్ చూసినప్పుడు అందులో ఉన్నటువంటి సన్నివేశాన్ని ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలుసుకోవడానికి అని చెప్పేసి మనం ఆ టాపిక్ని నేర్చుకున్నాం. ఈరోజు మనం దాన్ని ఉపయోగిస్తూ యూజింగ్ దట్ నాలెడ్జ్ లెట్ us try to learn how to describe pictures and the activities or the contexts which are given in the pictures. పిక్చర్స్లో ఇవ్వబడిన వాటిని ఎలా డిస్క్రైబ్ చేయాలో చూద్దాం. 5th క్లాస్లో మనకి బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీ పిక్చర్ నెంబర్ 1ని మనం ఒకసారి చూద్దాం. లెట్ us see that. ఈ పిక్చర్ ఎంతమందికి కనిపిస్తుంది? సో ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉంది. అయితే ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ యాక్టివిటీస్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం, వాటి గురించి మాట్లాడడం ఎలాగో చూద్దాం. ఇక్కడ దేర్ ఆర్ నియర్లీ 8 members ఇన్ దిస్ పిక్చర్. ఇక్కడ ఇద్దరున్నారు, ఇక్కడ ఇద్దరున్నారు, ఇక్కడ ఇద్దరున్నారు, ఇక్కడ ఇద్దరున్నారు. దిస్ ఇస్ ఎ ఫ్యామిలీ. మనం ఇటువంటి ఫ్యామిలీస్ని ఎక్కడ చూస్తాం? ఎక్కువ విలేజెస్లో చూస్తాం కదా. ఇది ఎలా కనిపిస్తుంది మనకి? దిస్ ఇస్ లుకింగ్ లైక్ ఎ ఫ్రంట్ యార్డ్ ఆఫ్ ఎ హౌస్. ఫ్రంట్ యార్డ్ లాగా కనిపిస్తుంది, అవునా? ఇప్పుడు దీని గురించి మనం ఈ పిక్చర్లోంచి మనం యాక్టివిటీస్ ఎలాగా చెప్తామో చూద్దాం. దీస్ పీపుల్ ఇన్ దిస్ ఫ్యామిలీ ఆర్ డూయింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్. వాళ్ళందరూ తల ఒక పని చేస్తున్నారు కనిపిస్తుంది మనకు. సో దే ఆర్ టేకింగ్ దే పార్ట్ ఇన్ ఎవ్రీ యాక్టివిటీ ఇన్ ద హౌస్ హోల్డ్ యాక్టివిటీస్. రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. సో వాట్ ఈస్ దిస్ బాయ్ డూయింగ్ ఇన్ ద పిక్చర్? ఇక్కడ ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు మనకి. ఆ అబ్బాయి ఏం చేస్తాడు? ఈస్ ఫోల్డింగ్ క్లోత్స్. అంటే దేర్ ఈస్ ఎ షర్ట్ ఇన్ హిస్ హ్యాండ్. ఒక షర్ట్ కూడా ఉంది. ఈస్ ఫోల్డింగ్ దట్ షర్ట్. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద షర్ట్? చూడండి, బాగా చూసి చెప్పండి, ఇష్టం వచ్చినట్టుగా చెప్పకండి. ఇది పింక్ షర్ట్, అక్కడ బ్లూ కాదు. తెలిసిన వాళ్ళే చెప్పండి, తెలియని వాళ్ళు బీ కామ్. ఎందుకు అనంటే అది కరెక్ట్గా కలర్ని గెస్ చేయడం, దాని గురించి తెలిసి ఉండడం అవసరం లేదు. ఈ కలర్, షర్ట్ కలర్ ఏంటో మీకు తెలుసు అందరికీ. అదే కలర్, అది పింక్ కలర్. సో అది ఆ అబ్బాయి ఫోల్డ్ చేస్తున్నాడు. సో ఇలాగా ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరి గురించి మనం చూస్తే, this is looking like a big family here. There is a old woman there. She is an old woman and he is an old man. He is doing something there. This old woman is also doing some activity there. ఈ అమ్మాయి, ఈ అబ్బాయి, ఈ అమ్మాయి, ఆమె, ఈయన, they are doing different activities. Let us now try to speak about those activities these people are doing in this picture. ఈ పిక్చర్లో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి మనం చూద్దాం. ద ఫస్ట్ ఎవరు వస్తారో చూద్దాం, ఒకసారి చూడండి. సో ఇప్పుడు చూద్దాం ఈ పిక్చర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఎవరు తర్వాత ఎవరు వస్తున్నారో వాళ్ళ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మనం చూద్దాం. ఫస్ట్ ఎవరి గురించి చెప్తున్నారు? బాయ్ ఎట్ ది క్లోత్స్ లైన్. సో ఇన్ ఎవ్రీ హౌస్ మనకి there will be a clothes line on which we hang our clothes to dry. మీ అమ్మ
మీ సిస్టర్స్ ఎవరైనా సరే ఆఫ్టర్ వాషింగ్ క్లోత్స్ వాట్ డూ దే గో అండ్ హ్యాంగ్ దెమ్ ఆన్ ద క్లోత్స్ లైన్ టు డ్రై దెమ్. అంతేనా? ఏం చేస్తారు వాళ్ళు? ఉతికిన తర్వాత ఏం చేస్తారు? దండం మీద ఆరేస్తారు. ఇక్కడ ఇది కనిపిస్తుంది, ఇక్కడ ఇది కనిపిస్తుంది. దేర్ ఆర్ సో మెనీ క్లోత్స్ దేర్ హ్యాంగింగ్ ఆన్ ద క్లోత్స్ లైన్. దిస్ బాయ్ ఈ స్టాండింగ్ అట్ ద క్లోత్స్ లైన్ దేర్. ఎక్కడ నిలబడున్నాడు అబ్బాయి? క్లోత్స్ లైన్ దగ్గర నిలబడున్నాడు. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు మీరు గెస్ట్ చేసి చెప్పండి. ఇప్పుడు అబ్బాయి చేస్తున్నాడు. అందులో ఒకటి ఫస్ట్ చేస్తున్న పని ఏంటి? ఫస్ట్ ఒకటి మడత పెడుతున్నాడు ఆయన అబ్బాయి. ఏంటది? షర్ట్. ఇప్పుడు మీరు దాన్ని ఎలా చెప్పొచ్చు? పింక్ షర్ట్. ఈజ్ ఫోల్డింగ్ ఎ పింక్ షర్ట్. అంతే కదా? ఈ అబ్బాయి ఇక్కడ షర్ట్ మడత పెడుతున్నాడు. అబ్బాయి అప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి పని ఏంటో దాని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో నేర్చుకున్నది ఏంటి? When we want to talk about actions which are taking place or happening at the time of speaking, we use a tense. Present continuous tense. What చెప్పండి ఒకసారి. Present continuous. When do we use it? When we want to talk about an action which is happening at the time of our speaking. మనం మాట్లాడుతున్న టైం లోపల జరుగుతున్నటువంటి పని గురించి చెప్పడానికి మనం వాడతాం కదా. సో ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకున్నారు కాబట్టి దీన్ని ఎలా చెప్తున్నారు? హీ ఈస్ ఫోల్డింగ్ ఏ షర్ట్. ఓకే, మరి ఈ అబ్బాయి గురించి చెప్పిన తర్వాత అబ్బాయి యాక్టివిటీ ఏంటో చెప్పారు కదా, అది ఏంటో చూద్దాం. అబ్బాయి చేస్తున్న యాక్టివిటీ ఏంటో ఇక్కడ వస్తుంది. యాక్టివిటీ చూడండి, చాలా చదవండి. క్లోత్స్ లైన్. దీన్ని ఏమనాలి? అబ్బాయి ఏం చేస్తున్నాడు అక్కడ? ఏది మడత పెడుతున్నాడు? బట్టలు అంటే ఏది మడత పెడుతున్నాడు ప్రస్తుతం? అది చెప్పాల. ఆ పని బట్టలు మడత పెట్టడమే, కానీ ప్రస్తుతం చేస్తుంది ఏంటి? షర్ట్ మడత పెడుతున్నాడు. చూద్దాం అబ్బాయి ఎలాగున్నాడో చూద్దాం. అబ్బాయి గురించి డిస్క్రైబ్ చేయాలి కదా మరి మనం. అబ్బాయి ఎలా ఉన్నాడో మనకి సెంటెన్సెస్ మాట్లాడడం రావాలి కాబట్టి ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు, అతని అపియరెన్స్ ఏంటో చూద్దాం. చదవండి. ఎంతమంది చదువుతున్నారు ఇప్పుడు? ఇక్కడ చదవండి, చేతులు లేకుండా ఒకసారి. ఎంతమంది చదువుతున్నారు? సరిగా చదవడం రాని వాళ్ళు కామ్గా ఉండండి. ఎందుకనంటే మీరు చదువుతుంది తప్పు చదివారనుకోండి, పక్కన కరెక్ట్ చదివేవాడది వినపడదు. ఇప్పుడు హర్షిత్ ఒకసారి చదువుతాడు, మీరు వినండి. మిగతా వాళ్ళు ఎవ్వరు మాట్లాడకండి. హర్షిత్ చదువు. అక్కడికి చూద్దాం. He is a young boy wearing a white shirt and a blue shorts. And blue shorts. షార్ట్స్ అంటే కింద నెక్. మనకు తెలుసు కదా, కింద వేసుకుంటారు పిల్లలందరూ. మీరు చాలా మంది పిల్లలు వేసుకునేదాన్ని కింద ఉన్నదాన్ని ఏమనాలి? షార్ట్స్ అనాలి. ఏమంటారు? పైన వేసుకున్నదాన్ని ఏమనాలి? ఎలా? ఏ అబ్బాయి యంగ్ బాయ్ ఏం వేసుకున్నాడు? వేరింగ్ ఎ వైట్ షర్ట్. ఇక్కడ చూసారు బొమ్మలో ఏం వేసుకున్నాడు? షర్ట్. కింద షార్ట్స్ ఏం వేసుకున్నాడు? కరెక్ట్ కదా. అబ్బాయి గురించి అయిపోయింది. నెక్స్ట్. He has short black hair and అక్కడ he has short black hair. కొద్దిగా చిన్నగా ఉన్నటువంటి నల్లటి జుట్టు ఉంది అబ్బాయికి. ఏముంది? జుట్టు నల్లగా. ఇంకా చదువు. And is smiling as he folds the shirt. మడిచేటప్పుడు ఏం చేస్తున్నాడు అబ్బాయి? నవ్వుతున్నాడు. స్మైలింగ్ అంటే ఏంటి ఎంతమందికి తెలుసు? మరి ఏడవడం అంటే ఏంటి చెప్పండి? క్రయింగ్. ఓడవడం అంటే ఏంటి చెప్పండి? చెప్పాలి గట్టిగా. స్లీపింగ్. స్లీపింగ్ కాదు, కొంతమంది అదే పని చేస్తున్నారు ఇక్కడ. సమ్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ హియర్. బట్ స్వీపింగ్ అంటే ఇట్ మీన్స్ క్లీనింగ్ ద హౌస్. మనం ఇంట్లో ప్రతి ఒక్కరు ఏం చేస్తుంటారు? మీ అమ్మ కానీ మీ సిస్టర్స్ కానీ ఇన్ ఆర్డర్ టు క్లీన్ ద రూమ్స్ దే స్వీప్ విత్ ఏ బ్రూమ్. చూడండి, ఇక్కడ వరకు ఈ అబ్బాయి గురించి తెలుసుకున్నారు. ఏమేం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి చేస్తున్న యాక్టివిటీ ఏంటి?
ఏం చేస్తున్నాడు? ఒక షర్ట్ మాత్రమే. ఇంగ్లీష్ లో చెప్పండి నాకు. పింక్ కాదు, పింక్ షర్ట్. హీఈస్ ఫోల్డింగ్ ఎ పింక్ షర్ట్ అట్ ద క్లోత్స్ లైన్. ఓకే, నెక్స్ట్. ఓల్డ్ మ్యాన్ ఐరనింగ్ క్లోత్స్. బట్టలు ఐరన్ చేస్తున్నటువంటి ఓల్డ్ మ్యాన్ ఇక్కడ కనిపిస్తున్నాడు. ప్రోబబ్లీ దిస్ ఓల్డ్ మ్యాన్ ఈస్ దిస్ బాయ్స్ గ్రాండ్ ఫాదర్. అంతేనా? అయ్యుండొచ్చు. ఆ అబ్బాయికి తాతయ్య. ప్రాబ్లీ హీ ఈస్ దిస్ బాయ్స్ ఫాదర్స్ ఫాదర్. దిస్ బాయ్స్ ఫాదర్స్ ఫాదర్. దట్ ఈస్ వై హీ ఈస్ దిస్ ఓల్డ్ మ్యాన్స్ గ్రాండ్ సన్. ఏమవుతాడు అబ్బాయి? ఆయన ఈ అబ్బాయికి ఏమవుతాడు? గ్రాండ్ ఫాదర్. గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్స్ అన్ని మీకు అవసరం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అర్థమవుతుందా? దిస్ ఓల్డ్ మ్యాన్ ఈస్ దిస్ బాయ్స్ గ్రాండ్ ఫాదర్. దిస్ బాయ్ ఈస్ దిస్ ఓల్డ్ మ్యాన్స్ గ్రాండ్ సన్. ఓకే, కెన్ యూ ఎక్స్పెక్ట్ హూ ఈస్ దిస్ బాయ్స్ ఫాదర్ దెన్? ఇందులో కెన్ యూ ఎక్స్పెక్ట్ హిస్ ఫాదర్? వేర్ ఈస్ హీ? వేర్ ఈస్ దిస్ బాయ్స్ ఫాదర్ ఇన్ దిస్ పిక్చర్? కెన్ యూ సే? ఏం చేస్తాడు చెప్పండి. ఎక్కడున్నాడు ఆయన? స్లీపింగ్. ఎక్కడ స్లీపింగ్? స్లీపింగా సిట్టింగా? కుర్చీలో కూర్చున్నాడు అని అంటే స్లీపింగా సిట్టింగా? మరి స్లీపింగ్ అని చెప్తున్నారంటే ఇక్కడ ఉన్నాయన ఆ కుర్చీలో ఈజీ చైర్లో కూర్చుని ఉన్నాడు. ఆయన నోటి దగ్గర ఏదో ఇట్లా పెట్టుకుని ఉన్నాడు. మీసాల దగ్గర చేతులు పెట్టుకున్నాడు, కానీ నిద్రపోవట్లేదు. ఈయన ఈ అబ్బాయికి ఏమవుతాడు? ఈయన ఏమవుతాడు కదా? ఈయనకి ఏమవుతాడు? ఈయన ఈ అబ్బాయికి ఏమవుతాడు? సో దిస్ ఓల్డ్ మ్యాన్ ఈస్ దిస్ బాయ్స్ ఫాదర్స్ ఫాదర్. దిస్ బాయ్స్ ఫాదర్స్ ఫాదర్. దిస్ బాయ్ ఈస్ దిస్ ఓల్డ్ మ్యాన్స్ సన్స్ సన్. ఎంతమందికి అర్థమైంది? ఫాదర్స్ ఫాదర్, సన్స్ సన్. అర్థమైంది కదా ఈ వర్డ్స్ ఎలా వాడుతున్నానో చూడండి. ఓకే, నెక్స్ట్ లెట్ us come to know more about this old man. అబ్బాయి ఆ ముసలాయన చేస్తున్నటువంటి పని ఏంటో చూద్దాం. ప్లీజ్ డూ సమ్ యాక్టివిటీ దేర్. అదేంటో మీకు తెలుసు, అదేంటో సర్చ్ చూద్దాం. He is ironing clothes on a table beside outside the house. ఇంటి బయట ఉన్నటువంటి టేబుల్ మీద ఏం చేస్తాడు ఆయన? ఆయన చేస్తాడు. ఎవరు చేసేది? ఆయన. ఈ అబ్బాయికి ఏమవుతాడు? ఈ అబ్బాయికి ఏమవుతాడు ఆయన? మరి అది వెంటనే చెప్పగలగాలి. ఇంతసేపు చెప్పింది అదే కదా. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏం చేస్తాడు పని ఒకసారి చదవండి. నువ్వు చదువు హర్షిత్. He is ironing clothes. క్లోత్స్, నాట్ క్లాత్స్ కాదు, క్లోత్స్. Clothes on a table outside to the house. నువ్వు చదువు అర్హం. He is ironing clothes on a table outside the house. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది ఈ సెంటెన్స్? టేబుల్, ఒక ఇంటి బయట ఉన్నటువంటి టేబుల్ దగ్గర అక్కడ ఆయన చేస్తున్నాడు. అతని అపియరెన్స్ ఎలా ఉందో చూద్దాం. అపియరెన్స్ అని ఎలాగున్నాడు ఆయనను కూడా డిస్క్రైబ్ చేయాలి కదా మనం. అది ఎలాగో చూద్దాం. హీ ఈజ్ అన్ ఎల్డర్లీ మ్యాన్ విత్ వైట్ హెయిర్. ఎలాగుంది ఆయన? ముస్లిం కదా. హీ హ్యాస్ వైట్ హెయిర్, బాగా తెల్ల హెయిర్ ఉంది. వేరింగ్ ఎ వైట్ షర్ట్. ఏం వేసుకున్నాడు? ఒక వైట్ షర్ట్ వేసుకున్నాడు. అండ్ వైట్ ధోతి, ఒక వైట్ ధోతి కూడా వేసుకున్నాడు. ఏ గ్రీన్ టవల్ ఇస్ డ్రేప్డ్ ఓవర్ హిస్ షోల్డర్. తన భుజం మీద ఏముంది? ఒక మామూలుగా క్యాజువల్గా పల్లెటూరులో చాలా మంది ఒక టవల్ భుజాల మీద వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఎంతమందిని చూసారు అలాగే? ఏ కలర్లో ఉంది? గ్రీన్ టవల్. గ్రీన్ టవల్ ఈస్ డ్రేప్. అలా భుజం మీద వేసుకొని గమనిస్తున్నారు కదా ఏమున్నది? గ్రీన్ టవల్. He appears focused on his work.
తన పని మీదనే దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తున్నాడు ఆయన. ఎలా ఉన్నాడు? తన పని మీదనే దృష్టి పెట్టినట్టు కనిపిస్తున్నాడు. మీరు కూడా ఏదైనా పని చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు, లేకపోతే లెసన్స్ వినేటప్పుడు దాని మీదనే దృష్టి పెట్టి ఉంచాలి. యూ షుడ్ నాట్ డైవర్ట్ యువర్ అటెన్షన్ టు సంథింగ్ ఎల్స్. మీరు ఏది వింటున్నా, ఏదైనా రాస్తున్నా, యువర్ అటెన్షన్ మస్ట్ బి ఫోకస్డ్ ఆన్ దట్ వర్క్ ఓన్లీ. దాని మీదనే ఫోకస్ చేసి ఉంచాలి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని మీరు చూడకుండా, తర్వాత నేను వేసేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకుండా ఉంటే యూ విల్ లూజ్ సో మెనీ థింగ్స్ బికాస్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ సో మచ్ అబౌట్ దిస్ పిక్చర్. మీకు పిక్చర్ రీడింగ్ తెలియడానికి అని చెప్పేసి అని తయారు చేసినటువంటిది. కాబట్టి మీరు ఇక్కడ చూడండి. నెక్స్ట్ అబ్బాయి అయిన తర్వాత ఎవరు వస్తారో చూద్దాం. చెప్పండి. ఇక్కడ ఓల్డ్ ఉమెన్ ఒక ఆమె ఉంది. షీఈస్ డూయింగ్ సంథింగ్. యు నో వాట్ షీఈస్ డూయింగ్. ఏం చేస్తుందో మీకు తెలుసు. ఏం చేస్తుందామె? ఊడవడానికి ఏం కావాలి? ఆ చీపుని ఇంగ్లీష్లో ఏమంటారు? చూద్దాం. యాక్టివిటీ. ఆమె చేస్తున్న పని ఏంటో చూద్దాం. చూడండి. ఆమె ఏం చేస్తుందంట? ఒక పొడవైన చీపురు పట్టుకొని ఆ గ్రౌండ్ని ఊడుస్తుంది. షీఈస్ డూయింగ్ హర్ యాక్టివిటీ with a broom. She is sweeping the ground. And everybody in this house is taking their responsibility in the works. For example, ఈ పని ఏం చేయలేదు అనుకోండి, ఆ పని మరి ఎవరు చేయాల్సి వస్తుంది? మళ్ళీ వాళ్ళ అమ్మ చేయాలి, వాళ్ళ కూతురు చేయాల్సి, లేకపోతే కోడలు చేయాల్సి వస్తుంది. అంటే ఇఫ్ వీ టేక్ అవర్ రెస్పాన్సిబిలిటీ, దట్ బర్డెన్ విల్ నాట్ గో టు వన్ పర్సన్ ఓన్లీ. ఒకరి మీదకే పోదు. అందరూ షేర్ చేసుకుంటూ ఉంటే ఇంట్లో పనులు, ద ఫ్యామిలీ విల్ బి వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పనులు చేస్తా అంటే అందరూ హ్యాపీగా ఉండొచ్చు అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఆమె ఎలా ఉందో చూద్దాం. ఆమె ఎలా ఉంది చదవండి. ఒక్కళ్ళే చదవండి. బెండ్ కాదు, బెంట్. ఫార్వర్డ్. షీ ఈస్ బెంట్ స్లైట్లీ ఫార్వర్డ్. షీ ఈస్ బెంట్ అంటే ఇలా వంగుని ఉన్నాను. వంగుని ఏం చేస్తుంది? వేరింగ్ రెడ్ బ్లౌజ్. ఏం వేసుకుంది? రెడ్ బ్లౌజ్ వేసుకుంది. ఇంకా ఏం వేసుకుంది? అండ్ బ్లూ శారీ. ఏం శారీ? హర్ వైట్ హెయిర్ ఈస్ టైడ్ బ్యాక్ నీట్లీ. ఆమె హెయిర్ వెనకాల కట్టి ఉంది. ముసలోళ్ళు ఏం చేస్తారు? జడ కట్టి వేసుకోవడానికి ఉండదు కాబట్టి ఆ చిన్న జుట్టుని వెనకాల వేసుకుంటారు. నెక్స్ట్, అండ్ షీ ఈస్ వర్కింగ్ యాక్టివ్లీ అండ్ డిలిజెంట్లీ. చాలా శ్రద్ధగా తన పని చేస్తున్నారు. ఎవరు? ఓల్డ్. నెక్స్ట్, ఎక్కడున్న అమ్మాయి? చెప్పండి, ఎక్స్పెక్ట్ చేయండి. ఎక్కడుంది? ట్యాప్ దగ్గర గైడ్ ఉందా? ఓకే, ఆ అమ్మాయి కూడా పని చేస్తుంది. షీ ఈస్ ఆల్సో డూయింగ్ some activity there. What is that activity? She is filling the bucket with water. She is filling the bucket with water. Probably she is going to the bathroom to take bath. వెళ్తుండొచ్చు. వాళ్ళ అమ్మ లేకపోతే probably her mother must have told her to take a bucket of water to the bathroom for someone else to take bath. Okay? ఈ అమ్మాయి చెప్పుండొచ్చు. She may have told this girl to take a bucket of water to the bathroom. ఒక బకెట్ వాటర్ని బాత్రూమ్ తీసుకెళ్ళమని చెప్పుండొచ్చు. అందుకని ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఇక్కడ? షీ ఈస్ ఫిల్లింగ్ దట్ బకెట్ విత్ వాటర్ అట్ ద ట్యాప్. ఏం చేస్తున్నామే? షీ ఈస్, చెప్పండి ఇంగ్లీష్లో చెప్పండి. షీ ఈస్ ఫిల్లింగ్ ద బకెట్ విత్ వాటర్. అదవుతుందా? యాక్టివిటీ ఏంటో చూద్దాం. మనం చదువుకుంది కరెక్టా కాదు. యాక్టివిటీ ఆమె ఏం చేస్తుంది? ట్యాప్లోంచి వాటర్ తోటి ఆ బకెట్ నింపడానికని ఆమె అక్కడ నిలబడి ఉంది. సో నెక్స్ట్, అపియరెన్స్. ఆమె ఎలా ఉందో ఇక్కడ మనం చూస్తాం. అది కూడా డిస్క్రైబ్ చేయాలి కదా, ఆమె ఎలా ఉందో చెప్పాలి కదా. షీ ఈజ్ అ చీర్ఫుల్ గర్ల్ విత్ 2 plates. ప్లేట్స్ అంటే ఏంటి? జడలు. 2 జడలు ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది ఆ అమ్మాయి. బకెట్ నీళ్ళు తీసుకెళ్ళమంది మా అమ్మ అని చెప్పేసి అని ఏడవట్లేదు. ఎలా ఉంది? షీ ఈస్ హ్యాపీ.
ఓకే, షీ ఈజ్ ఎ cheerful girl with 2 plates. 2 జడలు ఉన్నాయని అనుకున్నాం. షీ ఈజ్ వేరింగ్ ఎ yellow striped top. దీన్ని టాప్ అంటున్నాం. బాయ్స్కి షర్ట్ అంటున్నాము, గర్ల్స్కి టాప్ అంటున్నాం. yellow striped top షీ ఈజ్ వేరింగ్. ఎట్లా ఉంది ఆ టాప్? ఎట్లా ఉంది? yellow striped. ఓకే, అండ్ an orange skirt. ఆరెంజ్ స్కర్ట్ కింద వేసుకొని ఉంది. ఇప్పుడు మీకు కూడా డ్రెస్ ఉంది, స్కూల్ డ్రెస్ ఉంది. ఆ డ్రెస్లో కింద గర్ల్స్ స్కర్ట్ ఒక కలర్లో ఉంది, పైన వాళ్ళు వేసుకున్నటువంటి టాప్ ఒక కలర్లో ఉంది. ఇంకా చదవండి ఇక్కడ. She looks happy and is doing her task with interest. అంటే ఏం చెప్పండి? She looks happy. ఎలా కనపడుతుంది? చాలా సంతోషంగా కనపడుతుంది. మా అమ్మ నాకు పని చెప్పింది కదా అని చెప్పేసి షీ ఈజ్ నాట్ అన్హ్యాపీ, షీ ఈజ్ నాట్ సాడ్. అర్థమవుతుందా? కొంతమంది మీరేం చేస్తారంటే మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ పని చెప్పారంటే చాలు, యూ చేంజ్ యువర్ ఫేస్, యూ బికమ్ అన్హ్యాపీ టు డూ దట్ యాక్టివిటీ. ఆ పని చెప్పిందని చేయడానికి, టు క్యారీ అవుట్ దట్ వర్క్, యూ నాట్ బి హ్యాపీ టు డూ దట్ వర్క్. మీరు అంత విల్లింగ్నెస్ చూపించరు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి ఎలా ఉంది? షీ లుక్స్ హ్యాపీ అండ్ ఈస్ డూయింగ్ అ టాస్క్ విత్ ఇంట్రెస్ట్. ఆ టాస్క్ ఏంటి? హర్ మదర్ మే హావ్ టోల్డ్ హర్ టు ఫిల్ ద బకెట్ అండ్ టేక్ ఇట్ టు ద బాత్రూమ్. ఆ బకెట్ నింపి బాత్రూమ్కి తీసుకెళ్ళమని చెప్పి ఉండొచ్చు. కానీ ఆమె ఏమి అన్విల్లింగ్గా లేదు, నేను చేయనని చెప్పకుండా ఏం చేస్తుంది? హ్యాపీగా తీసుకెళ్తుంది. నెక్స్ట్, షీఈస్ డూయింగ్ ద యాక్టివిటీ విత్ ఇంట్రెస్ట్. శ్రద్ధగా, చాలా ఆసక్తితో చేస్తుంది ఆ పని. ఓకే, నెక్స్ట్ లెట్ us go to another. బాయ్ ఫీడింగ్ ద hen. ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఎక్కడ ఉన్నాడు? బాయ్ ఫీడింగ్ ద hen. ఇప్పుడు ఇవన్నీ గమనించిన తర్వాత ఈ అబ్బాయి గురించి మీరు ఏం చెప్పచ్చు? ఫీడింగ్ అంటే ఏంటి? ఫీడింగ్ అంటే తినిపించడం. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు ఉంటే, మీ అమ్మ వాళ్ళు ఎవరో చిన్నపిల్లలు అనుకోండి, ఏం చేస్తారు? దే ఫీడ్ ద చిల్డ్రన్. వాళ్ళు అన్నం తినిపిస్తారు, వాళ్ళు తినరు, దే డోంట్ ఈట్ ఫుడ్. అండ్ ఇన్ విచ్ కేస్ మదర్స్ ఫీడ్ ద చిల్డ్రన్. అంటే ఫుడ్ ఏం చేస్తారు? వాళ్ళకి తినిపిస్తారు, రైస్ ఆర్ సంథింగ్, ఏదన్నా ఫ్రూట్స్ ఏవో వాళ్ళకి ఫీడ్ చేస్తారు. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి? ఈజ్ హోల్డింగ్ ఎ బౌల్ ఇన్ హిస్ హ్యాండ్. దిస్ బాయ్ ఈజ్ హోల్డింగ్ ఏ బౌల్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ ఈజ్ థ్రోయింగ్ సమ్ గ్రెయిన్స్. ఏమన్నా గ్రెయిన్స్ ని ఇస్తున్నాడు. దేనికి? ఈ హెన్కి. సో చూద్దాం ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఆ యాక్టివిటీ ఏంటి చూద్దాం. ఇప్పుడు గమనించండి. హీ ఈస్ సిట్టింగ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ఫీడింగ్ గ్రెయిన్స్ టు హెన్ ఫ్రమ్ ఎ బౌల్. అబ్బాయి ఏం చేస్తున్నాడు? నేల మీద కూర్చొని ఒక బౌల్లోంచి ఈస్ ఫీడింగ్ గ్రెయిన్స్ టు ద hen. గ్రెయిన్స్ అంటే గింజలు ఏం చేస్తున్నాడు? ఈ స్కాటరింగ్ దెమ్ ఆన్ ద గ్రౌండ్. స్కాటరింగ్ అంటే విసురుతున్నాడు. విసిరితే ఆ hen ఏం చేస్తుందో తర్వాత చూద్దాం అండి. ఈ అబ్బాయి మాత్రం ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ సిట్టింగ్ ఆన్ ద గ్రౌండ్. ఒక పని చేస్తున్నాడు. అదేంటి? కూర్చోండి. అండ్ ఫీడింగ్ గ్రెయిన్స్. కూర్చొని ఏం చేస్తున్నాడు? వాటికి దాని గింజలు తినిపిస్తున్నాడు. ద hen ఫ్రమ్ ఏ బౌల్. దేంట్లోంచి? ఒక బౌల్ నుంచి. నెక్స్ట్ అబ్బాయి ఎలా ఉన్నాడో చూద్దాం. అబ్బాయి అపియరెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. హీ ఈజ్ అ స్మైలింగ్ బాయ్ విత్ షార్ట్ బ్లాక్ హెయిర్. ఎలాంటి అబ్బాయి? బ్లాక్ హెయిర్ ఉంది. ఈజ్ వేరింగ్ ఎ yellow షర్ట్. బ్లాక్ హెయిర్ ఉంది అబ్బాయికి. ఎట్లాంటి షర్ట్ ఉంది? yellow షర్ట్ అండ్ బ్లూ షార్ట్స్ వేసుకొని ఉన్నాడు. ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా బట్టలు వేసుకోవడానికి గురించి మనం ఎలా చెప్పచ్చు? He is wearing a yellow shirt and black shorts అని చెప్పాను అనుకోండి. ఏంటి దాని అర్థం? yellow షర్ట్ వేసుకున్నాడు, బ్లాక్ షార్ట్స్ వేసుకున్నాడు. అర్థమవుతుందా? నెక్స్ట్, he seems to enjoy feeding the hen. దానికి గింజలు తినిపించడంలో ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ చూడండి అబ్బాయిని చూసి ఎలా ఉన్నాడు? హ్యాపీగా. he is scattering some grains on the ground for the hen to eat. కోడి తినడానికి
నేల మీద గింజలు జల్లుతున్నాడు. లెట్ us go to another person. హెన్. ఇప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి గింజలు వేస్తున్నాడు కదా, హెన్ కూడా ఏదో పని చేస్తుంది అక్కడ. ఇట్ ఈస్ ఆల్సో డూయింగ్ సమ్ యాక్టివిటీ దేర్. లెట్ us try to explain it. అది చేసే పని ఏంటో చూద్దాం. ద హెన్ ఈస్ పెక్కింగ్ ద grains. పెక్కింగ్ అంటే పొడుచుకొని తిన్నాను. పెక్కింగ్ ద grains. పెక్కింగ్ ద grains scattered on the ground with its beak. అది ఏం చేస్తుంది? బీక్ అంటే ముక్కు. కోడి ముక్కుతో ఏం చేస్తుంది? ముక్కు అంటే దాని నోరు, అది యాక్చువల్గా ముక్కు కాదు. సో బర్డ్స్ వోంట్ ఈట్ గ్రెయిన్స్ విత్ నోస్. దాన్ని ఏమంటారు? బీక్ అంటారు. ఏమంటారు దాన్ని? బీక్. ముక్కుతో పొడుచుకుంటుందని తెలుగులో అంటారు, కానీ అది ముక్కు కాదు. అది దాన్ని అసలు ఏమన్నారంటే దాన్ని నోరే. అది కానీ నోరు ఎలా ఉంటుంది? పొడుక్కుంటుంది కదా. సో దాన్ని ఏమంటారు అంటే బీక్ అంటారు. ఏమంటారు చెప్పండి? ఏం చేస్తుంది? ఇట్ ఈస్ పెక్కింగ్ ద గ్రెయిన్స్. పెక్కింగ్ అంటే టక్ టక్ అని ఇట్లా కొట్టి తింటుంది, చూసారు? దాన్ని పెక్కింగ్ అంటారు. ఏమంటారు దాన్ని? దేనితో పెక్కింగ్ చేస్తుంది అది? ఏంటి? బీక్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ లో ఉన్నటువంటి వర్డ్స్ ని గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ పెక్కింగ్ ద గ్రెయిన్స్ స్కాటర్డ్ ఆన్ ద గ్రౌండ్. స్కాటర్డ్ అంటే దూరం దూరంగా జల్లినటువంటి వాటిని అదేం చేస్తుంది? పొడుచుకొని తింటాం. అపియరెన్స్ అది ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్, ఇట్ ఈస్ అ బ్రౌన్ కలర్డ్ హెన్ విత్ లైట్ ఫెదర్స్. ఇది ఎలా ఉంది? కొద్దిగా బ్రౌన్ కలర్ లో ఉంది. లైట్ ఫెదర్స్ ఉన్నాయి, లైట్గా ఉన్నాయి. దాని ఫెదర్స్ చాలా లైట్ కలర్ తోటి ఉన్నాయి. యాక్టివ్లీ ఈటింగ్ ద ఫుడ్. ఎట్లా తింటుంది? చాలా యాక్టివ్గా తింటుంది. తిండి కదా అది, మరి తినడానికి ఫుడ్ కదా, చాలా యాక్టివ్గా తింటాం. సరే, నెక్స్ట్ లెట్ us go to another person. మిడిల్ ఏజ్డ్ ఉమెన్. మిడిల్ ఏజ్డ్ ఉమెన్ ఎక్కడ కూర్చుంది చెప్పండి? కూర్చుంది. ఈమె మిడిల్ ఏజ్డ్ ఉమెన్. ఈయనకి ఈమె ఏమవుతుంది అనుకుంటున్నారు? ఏమవుతుంది? షీ ఈజ్ హిజ్ వైఫ్. హీ ఈజ్ హిజ్ ఫాదర్. దిస్ బాయ్ ఈజ్ దిస్ ఓల్డ్ మ్యాన్స్ గ్రాండ్ సన్. అలా గుర్తుపెట్టుకోవాలి. రిలేషన్షిప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దిస్ ఉమెన్ ఈజ్ దిస్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్స్ వైఫ్. ఆమె ఎదురు చేస్తుంది. ఏం చేస్తుంది చూద్దాం. చదవండి. అది యాక్టివిటీ. ఏం యాక్టివిటీ చేస్తుందో చూద్దాం ఒకసారి. చదవండి ఒకసారి. ఆమె వరండా మీద కూర్చొని వాళ్ళ అమ్మాయి చుట్టూ దూకుతుంది. ఏం చేస్తుంది? అమ్మాయి చుట్టూని దూకుతుంది. మీరు ఎప్పుడు కూడా ఎక్కడన్నా చూస్తే మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? జనరల్గా అమ్మాయిలకి పొద్దున పూట జడలు దూకుతారు. అబ్బాయిలు అంటే వాళ్ళు దూకొని వచ్చేస్తారు. కానీ అమ్మాయిలకి వాళ్ళు దూకోవడం కుదరదు. కాబట్టి మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? ప్లేట్స్, దే ప్రిపేర్ ద ప్లేట్స్ అదా హే. ఈ జుట్టుకి ప్లేట్స్ తయారు చేస్తుంటారు, అంటే జడలు అల్లుతూ ఉంటారు. పొద్దున పూట వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఈ అమ్మాయికి జుట్టు దూకుతుంది. ఆమె ఎలా ఉందో చూస్తాం. ఆమె గురించి చదవండి. హర్షిత్ చదువు. She is a gentle looking woman wearing a green saree. అక్కడ కాదు. She is a gentle looking woman wearing a green saree. ఏం సారీ వేసుకున్నది? గ్రీన్ సారీ వేసుకుంది. With red bangles and a red bindi. ఇక్కడ కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి. అక్కడ బ్యాంగిల్స్ కలర్ తప్పు చేశాను నేను. ఆ బ్యాంగిల్స్ కలర్ పక్కన పెట్టండి. ఇక్కడ ఒక బొట్టు కూడా పెట్టుకుంది కదా. ఆ బొట్టు దాదాపుగా ఎవరైనా సరే ఏ కలర్లో పెట్టుకుంటారు? ఎర్రటి పెట్టుకుంటారు. సో ఎర్రటి ఇది పెట్టుకుంది. షీ లుక్స్ కామ్ అండ్ కేరింగ్. షీ లుక్స్ కామ్, చాలా కామ్గా కూర్చొని తన పిల్లల పట్ల చాలా కేరింగ్గా ఉందా. షీఈస్ వెరీ కేరింగ్. ఎవరు? మిడిల్ ఏజ్డ్ ఉమెన్. నెక్స్ట్, గర్ల్ విత్ మిర్రర్. ఇక్కడ ఇంకొకటి ఉన్నారు ఆ ముందు. ఎవరది? కూతురు. చూద్దాం ఆమె గురించి. ఆమె ఏం చేస్తుంది? In front of her mother
holding a mirror and looking at her reflection. She is sitting in front of her mother and holding a mirror and looking at her reflection. కూర్చొని వాళ్ళ అమ్మ ముందు కూర్చొని ఒక మిర్రర్ పట్టుకొని ఉంది. ఆ మిర్రర్లో తన రిఫ్లెక్షన్ని చూసుకుంటా ఉంది. నెక్స్ట్ ఆమె ఎలాగ ఉందో చూడండి. ఆమె అపియరెన్స్ ఎలా ఉందో చూడండి. షీఈ్ ఎ యంగ్ గర్ల్ ఇన్ అన్ ఆరెంజ్ టాప్ పైన వేసుకుని ఉంది. అండ్ పింక్ స్కర్ట్, ఆ ప్యాంట్స్ వేసుకుంది అమ్మాయి. ఇప్పుడు ఇక్కడ స్కర్ట్ లాగా కనిపించట్లేదు మనకి, ప్యాంట్స్ లాగా కనిపిస్తుంది. కొంతమంది అమ్మాయిలు ప్యాంట్స్ కూడా వేసుకుంటారు, తెలీదా? ప్యాంట్స్ వేసుకునే అమ్మాయిలు లేరా? ఇట్స్ సో కామన్ ఫర్ ద గర్ల్స్ టు వేర్ ప్యాంట్స్ దీస్ డేస్. ప్యాంట్స్ వేసుకున్నట్టుగా కనిపిస్తుంది అమ్మాయి. నెక్స్ట్, షీ హాస్ 2 ponytails and a pleasant smile. పోనీటైల్స్ అంటే వెనకాల వేసుకున్నటువంటి జడల్ని పోనీటైల్స్ అంటారు. రెండే వేస్తారు. కానీ ఇక్కడ వాస్తవానికి ఇక్కడ రాయాల్సింది ఇక్కడ రాసినట్టుగా ఉంది. సో ఓకే, దాన్ని మనం తీసుకోకండి. ఇక్కడ ఒకటే వేస్తుంది అమ్మాయి, వాళ్ళ అమ్మ. 2 రాసాను అక్కడ నేను, కానీ ఒకటే ఉందన్నమాట. నెక్స్ట్, అండ్ ఎ ప్లెజెంట్ స్మైల్, చాలా ప్లెజెంట్ గా ఉంది అమ్మాయి. ఎలాగ ఉంది? చాలా చూడడానికి చక్కగా ప్లెజెంట్ గా కామ్ గా ఉంది అమ్మాయి. చూద్దాం నెక్స్ట్. మిడిల్ ఏజ్డ్ మ్యాన్. వీ హావ్ కమ్ టు ద ఫాదర్ దగ్గరికి వచ్చాం మనం. ఈయన ఏం చేస్తున్నాడో చూద్దాం. యాక్టివిటీ, అతను చేస్తున్నటువంటి యాక్టివిటీ ఏంటో చూద్దాం. ఏం చేస్తున్నాడు? అతను హాయిగా కూర్చొని ఉన్నాడు. ఈ సిట్టింగ్ నే చైర్, ఒక చైర్లో కూర్చొని రిలాక్స్ అవుతున్నాడు. చూద్దాం అది ఎలా ఉంది, యాక్టివిటీ ఏం చేస్తున్నాడు. హీ సిట్టింగ్ ఇన్ అన్ ఈజీ చైర్ అండ్ బ్రషింగ్ హిస్ టీత్. ఏం చేస్తున్నాడు? బ్రష్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. చెయ్యి ఎక్కడ పెట్టుకున్నాడు? ఇక్కడ పెట్టుకొని బ్రష్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఇన్ విలేజెస్ యూజువలీ పీపుల్ వోంట్ యూజ్ ద బ్రషెస్. జనరల్గా చెప్తున్నాను, if they want to clean their teeth, they use neem sticks. వేప పుల్లలు వాడతారు. మీకు ఎంతమందికి తెలుసు? ఇఫ్ యూ గో టు విలేజెస్, పీపుల్ స్టిల్ దే డోంట్ యూజ్ బ్రషెస్. మీరు ఎంతమంది బ్రషెస్ వాడుతున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ యూజింగ్ బ్రషెస్ ఇన్ యువర్ హౌసెస్ టు క్లీన్ యువర్ టీత్? అందరూ వాడుతున్నారు. కానీ పల్లెటూళ్ళకి వెళ్తే చాలా వరకు డౌన్ హ్యాండ్స్, చేతులు దించండి ఒకటేసారి. ఎంతమంది క్వశ్చన్ అడిగిన వెంటనే ఒకసారి చేయెత్తాలి, మళ్ళీ దించేసేయాలి. అలాగే పెట్టి ఉంచమని కాదు నేను అడిగిన క్వశ్చన్ కాదు. చాలా మంది దీస్ డేస్, సో మెనీ పీపుల్ ఇన్ విలేజెస్ స్టిల్ దే యూజ్ నీమ్ స్టిక్స్ టు క్లీన్ దేర్ టీత్. ఏం వాడుతున్నారు వాళ్ళు? వేప పుల్లలు వాడుతున్నాం. దేని కొరకు వాడుతున్నారు? పళ్ళని క్లీన్ చేసుకోవడానికి. ఇప్పటికీ కూడా వాళ్ళు వేప పుల్లలు వాడుతున్నారు. అపియరెన్స్ ఎలా ఉందో చూద్దాం. అతని అపియరెన్స్ ఎలా ఉంది? హీ ఈజ్ ఎ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ విత్ ఎ థిక్ బ్లాక్ మస్టచ్. ఒక మీసాలు, మిడిల్ ఏజ్డ్ మ్యాన్, చాలా దట్టమైన మీసాలు ఉన్నాయి. హీఈస్ వేరింగ్ ఎ వైట్ కుర్తా పైన వేసుకున్నాడు. విత్ ఎ రెడ్ టవల్ ఆన్ హీ షోల్డర్. ఒక రెడ్ టవల్ షోల్డర్ మీద వేసుకున్నాడు. ఇక్కడ గ్రీన్ టవల్ వేసుకున్నాడు ఈయన ముసలాయన. ఈయన ఏం వేసుకున్నాడు? రెడ్ టవల్. ఇట్స్ ఎ కామన్ సీన్ ఇన్ విలేజెస్ ఫర్ ద పీపుల్ టు డ్రేప్ సమ్ టవల్స్ ఆన్ ద షోల్డర్స్. వీపుల మీద, భుజాల మీద టవల్స్ వేసుకొని వెళ్ళడం అనేది చాలా కామన్ సీన్ విలేజెస్ లో కూడా. చాలా మంది అలాగే వెళ్తూ ఉంటారు. ఈయన రెడ్ టవల్ వేసుకున్నాడు. హీ లుక్స్ రిలాక్స్డ్ అండ్ అట్ ఈజ్. చాలా రిలాక్స్డ్ గా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్లో ఉన్నటువంటి వాళ్ళందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎలాగో చూసాం, తెలిసింది మనం. వీళ్ళందరినీ చూసాం. నెక్స్ట్ లెట్ us గో. దీని గురించి మొత్తం, అసలు ఈ పిక్చర్ గురించి మొత్తం ఏంటో తెలుసుకుందాం. మీరు ఎవరు చదవకండి, నేనే చదువుతాను. ఎందుకంటే మీరు అందరూ కలిసి చదివితే దాన్ని ఇష్టం వచ్చినట్టు చదువుతున్నారు. నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. దిస్ సీన్ showcases a happy and cooperative Indian family where everyone from children to elders contributes to household chores. చాలా మంది ఈ పల్లెటూరులో ఉన్నటువంటి పనుల్ని చేసుకోవడానికి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు.
దే ఆర్ టేకింగ్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద హౌసెస్. ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, పక్కన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఒకళ్ళు పని చేయడం మానేస్తే దాని బర్డెన్ ఎవరి మీద పడుతుంది? ఇంట్లో వేరే వాడి మీద పడుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి బకెట్తో నీళ్ళు తీయకపోతే ఆ పని ఎవరు చేయాలి? అయితే ఈమె చేయాలి, లేకపోతే ఈమె చేయాలి, లేకపోతే ముస్లిం చేయాలి. అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి? దట్ విల్ బి అన్ అడిషనల్ బర్డెన్ టు దెమ్. అది అవాయిడ్ చేయడానికి వీళ్ళు దే ఆర్ హ్యాపీలీ పార్టిసిపేటింగ్, దే ఆర్ టేకింగ్ దేర్ పార్ట్ వెరీ హ్యాపీలీ ఇన్ ద డైలీ యాక్టివిటీస్ ఆఫ్ ద హౌస్. ఆ ఇంట్లో ప్రతి పనిని వాళ్ళు వాళ్ళకి బర్డెన్ వేరే వాళ్ళకి రాకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ద అట్మాస్ఫియర్ ఈజ్ పీస్ఫుల్. అట్మాస్ఫియర్ ఎలాగుంది? చాలా పీస్ఫుల్ అండ్ ఫిల్డ్ విత్ పర్పస్. ప్రతి ఒక్కదానికి ఒక ఉద్దేశంతో పనులు చేసుకుంటూ పోతున్నారు. రిఫ్లెక్టింగ్ వాల్యూస్ లైక్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఉన్నది ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఒక క్రమశిక్షణ ఉన్నది. హైజీన్, యూనిటీ, హైజీన్ అండ్ ఫ్యామిలీ బాండింగ్. వాళ్ళందరికీ యూనిటీ ఉన్నది, అందరికీ ఐకమత్యంగా ఉన్నారు. వాళ్ళందరూ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ప్రక్కన వాళ్ళకి ఎటువంటి బర్డెన్ కూడా ఇవ్వకుండా చూస్తున్నారు వాళ్ళు. మోరల్ ఆఫ్ ద పిక్చర్. ఇందులోంచి మనకి తెలియాల్సింది ఏంటి అంటే చూద్దాం ఇప్పుడు ఏంటో. ఏ హ్యాపీ హోమ్ ఇస్ బిల్ట్ నాట్ విత్ బ్రిక్స్. ఒక సంతోషకరమైనటువంటి కుటుంబం అనేది బ్రిక్స్తో కట్టేది కాదు. అది దేంతో ఉంటుంది అన్నాడు? బట్ విత్ కేర్, శ్రద్ధతో. కోఆపరేషన్ అంటే వేరే వాళ్ళకి సాయం చేయడం. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది? షీ ఈస్ హెల్పింగ్ హర్ మదర్. దిస్ బాయ్ ఈస్ ఆల్సో డూయింగ్ హిస్ వర్క్ అండ్ హెల్పింగ్ హర్ మదర్. ఈ పనులు వీళ్ళు చేయకపోతే ఆ పని ఎవరు చేయాల్సి వస్తుంది? వాళ్ళ మదర్ చేయాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళ ఫాదర్ చేయాల్సి వస్తుంది, లేకపోతే గ్రాండ్ మదర్ చేయాల్సి వస్తుంది. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ ప్రాబ్లమ్ టు ద ఎల్డర్స్, దీస్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో టేకింగ్ పార్ట్ ఇన్ దేర్ యాక్టివిటీస్. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్? ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే, నెక్స్ట్. అండ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎవ్రీ మెంబర్. ప్రతి ఒక్క మెంబర్ నుంచి వాళ్ళ కంట్రిబ్యూషను దాని కొరకు పని చేస్తూ ఉన్నారు. వాళ్ళ పనులు చేసుకుంటూ మిగతా వాళ్ళకి బర్డెన్ కాకుండా చూస్తూ ఉన్నారు. మరి మీరు ఎంతమంది నిజంగా ఇంట్లో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ టేకింగ్ యువర్ పార్ట్ ఇన్ ద ఫ్యామిలీ యాక్టివిటీస్? మీరు ఎంతమంది చేస్తున్నారు ఇందులో? నిజంగా చేసేవాళ్ళ చేతులు ఎత్తండి. నేను ఐ విల్ కమ్ టు యువర్ హౌసెస్ అండ్ మేక్ ఎన్ ఎంక్వైరీ వెదర్ యు ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద డైలీ యాక్టివిటీస్ దేర్. నేను ఐ విల్ విజిట్ ఎవ్రీ హౌస్ అండ్ ఆస్క్ యువర్ పేరెంట్స్ వెదర్ యు ఆర్ రియలీ వర్కింగ్ ఆర్ నాట్ ఇన్ ద హౌసెస్. అర్థమవుతుంది కదా నేను చెప్తుంది ఏంటో? అందరి ఇంటికి వస్తానే. మీరు ఇప్పుడు చేతులు లేపినట్టు కాదు, అర్థమవుతుందా? మీరు ఒకవేళ నిజంగా పార్టిసిపేట్ చేస్తున్నట్టయితేనే చేతులు ఎత్తండి, లేకపోతే ఎత్తండి. ఓకే, ఎంతమందికి ఈరోజు పిక్చర్ రీడింగ్ గురించి అర్థమైంది? దీని అంతటిలో ఏ టెన్స్ వాడాం మనం? ప్రజెంట్ కంటిన్యూస్. అందుకనే దీనికన్నా ముందు నేను మీకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం హీతోటి ఎలా చెప్పాలో నేర్చుకున్నాం, షీతోటి ఎలా చెప్పాలో నేర్చుకున్నాం. ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే కూడా ఎలా చెప్పాలో కూడా నేర్చుకున్నాం. ఒక్కడే ఉంటే ఎలా చెప్పాలి? హీ. ఒకళ్ళే ఫీమేల్ ఉంటే ఎలా చెప్పాలి? ఒకరికంటే ఎక్కువ ఉంటే ఎలా చెప్పాలి? ఇవి మీకు తెలుసు. సో ఎప్పుడైనా సరే ఇలాంటి పిక్చర్స్ చూసినప్పుడు ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఆర్ డిస్క్రైబ్ దెమ్, ట్రై టు యూజ్ దిస్ టెన్స్. మనకి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఎవరెవరు ఏం చేస్తున్నారో చూసి మనం చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈమె ఏం చేస్తుంది? ముసలామె ఏం చేస్తుందామె? స్వీపింగ్ ద గ్రౌండ్. దేంతో చేస్తుంది? విత్ ఏ లాంగ్ బ్రూమ్. ఓకే, వాట్ ఈస్ దిస్ గర్ల్ డూయింగ్ హియర్? మళ్ళీ అలాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడము. మీ ఇంట్లో కూడా మీరు ఏమన్నా పనులు చేస్తున్నప్పుడు ట్రై టు యూజ్ దీస్ సెంటెన్సెస్ ఇన్ యువర్ హౌసెస్ సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు స్పీక్ ద సేమ్ వెన్ ఎవర్ యూ స్పీక్ అవుట్ సైడ్. మీరు బయట మాట్లాడేటప్పుడు ఈజీగా ఉండాలంటే మీరు ఇంట్లో వీటిని ప్రాక్టీస్ చేయాలి. క్లాస్ రూమ్లో కూడా మీరు వీటిని ప్రాక్టీస్ చేయాలి. అలా చేస్తే ద సీక్రెట్ బిహైండ్ వన్స్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. మీరు బాగా మాట్లాడాలి అంటే ఫ్రీక్వెంట్గా మాట్లాడాలి. దాన్ని ఏం చేయాలి? ఫ్రీక్వెంట్. ఇవన్నీ నేర్చుకుంటున్నారు కదా క్లాసెస్. యూ ట్రై టు యూజ్ ఆల్ దీస్ సెంటెన్సెస్ అవుట్ సైడ్. ఇక్కడ నేర్చుకున్న వాటిని బయట మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. సో దట్ ఈస్ హౌ యూ కెన్ బికమ్ ఫ్లూయెంట్. ఎక్కువ మాట్లాడుతూ ఉంటాయి.
ఎక్కువ ఫ్లూయెంట్గా మాట్లాడడానికి అలవాటు అవుతుంది. మీరు ఎక్కువసార్లు మాట్లాడితే చాలా ఈజీగా వస్తుంది. తెలుగు ఎందుకు వస్తుంది మీకు ఈజీగా? ఎందుకంటే మీరు బయట మాట్లాడుతున్నారు, మీ పేరెంట్స్ మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు, బయట ఎవరు కలిసినా సరే తెలుగులో మాట్లాడుతున్నారు, కాబట్టి మీకు తెలుగు ఈజీగా వస్తుంది. మరి అలాగే ఇంగ్లీష్ రావాలంటే ఏం చేయాలి? మీరు దాన్ని బయట యూజ్ చేస్తూ ఉండాలి. అలా యూజ్ చేస్తేనే యుల్ బికమ్ గుడ్ ఫ్లూయెంట్ స్పీకర్స్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇప్పుడు మీరు చూశారు కదా, వాటిని ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అపియరెన్సెస్ ఎలా చెప్పాలి మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటిని మీరు బయట యూజ్ చేయడం నేర్చుకోండి. షల్ వి క్లోజ్ ద క్లాస్? ఓకే, దెన్ గో.